మేము కోరుతున్నాం. ఇమీడియట్ గా యాక్షన్ ఎస్పీ గారు ఇమీడియట్ గా యాక్షన్ 60 కోట్లు స్కామ్ చేసిన బిషప్ బిషప్ కుటుంబ పాలన నశించాలి. బిషప్ కుటుంబ పాలన నశించాలి. కాపాడాలి సిఎస్ఐ ఆస్తులను, సిఎస్ఐ ఆస్తులను. గ్రౌండ్ లో ఇన్స్టాగ్రామ్ లో బాలంగా తీయాల్సిందా ప్రదీప్ నశించాలి. బిషప్ కుటుంబ పాలన నశించాలి. స్కామ్ చేసిన బిషప్ కోట్ల స్కామ్ చేసిన బిషప్ కుటుంబ పాలన ఎస్పీ గారు ఇమీడియట్ గా యాక్షన్ 60 కోట్లు స్కామ్ చేసిన బిషప్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గవర్నర్ గారు, షర్మిల గారు. నా పేరు మనోరంజను. నమస్కారము. నేను సిఎస్ఐ బోనఫైడ్ మెంబరు. ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ను. నేను ఒక ఎక్స్ కరెస్పాండెంట్ను కూడా. మరి ఇక్కడ ఈ అక్రమ నిర్మాణము కట్టుచుంటే మేము ఎన్నోసార్లు పలుసార్లు మేము వారించడం అయినప్పటికీ కూడా అతను మమ్మల్ని, ప్రభుత్వ అధికారులను, కార్పొరేషన్ను, డిఈఓ ఆఫీస్ వాళ్ళను, తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళందరూ కూడా ఇక్కడ కట్టకూడదు, నిలిపేయండి అని ఉత్తర్వులు ఇచ్చారు. ఇలాగనే మన బాబు గారు ఎన్ని ఎవిడెన్స్ మీకు కావాలంటే డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా అతను ఎవరో మరి సహాయం చేస్తున్నారు, సహకరిస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలు చూసుకొని అక్రమంగా కడుతున్నారు. తర్వాత లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఎక్కడ పోయినా కూడా ఇతని యొక్క అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి డబ్బులతో మేనేజ్ చేస్తూ పోతున్నాడు. మరి కడప ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఇలాగే చేసి ఉన్నారని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇంత దూరం మేము ఇన్నిసార్లు 3 పర్యాయములు మేము గ్రీవెన్స్లో మేము పోయి వేడుకున్నప్పుడు కూడా మాకు ఎలాంటి స్పందన లేదు, దాని మీద ఎలాంటి ఇది లేదు. మేము చివరికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆశ్రయిస్తున్నాము. మరి నారా లోకేష్ బాబు గారిని కూడా ఆశ్రయిస్తున్నాము. ఇది దాదాపు 100 కోట్ల పైన ఉన్నటువంటి ఆస్తిని కేవలము 7 కోట్లకు 10 కోట్లకు ఇతని లంచం తీసుకొని పర్మిషన్ ఇచ్చినాడు. ఇది ట్రస్ట్ భూమి. ట్రస్ట్ భూమికి ఇవ్వటానికి అతనికి ఎలాంటి అధికారం లేదు. ఈరోజు 2 ఏళ్ళు ఉంటాడు, 3 ఏళ్ళు ఉంటాడు, అతను శాశ్వత కాలంలో ఆయన ఉన్నాడు. మరి అలాంటిది ఇలాంటి భూములలో ఎట్లా ఇస్తాడు, ఆయన రాసిస్తాడు. కనుక అది కేవలం ఇదంతా అక్రమము, అన్యాయము, దుర్మార్గము. ఈ యొక్క కన్స్ట్రక్షన్ కట్టే అధికారం లేదు. ఎందుకంటే ఇది ఆయన ఆస్తి కాదు, మా ఆస్తి కాదు. చెన్నైలో ఉండే సిఎస్ఐటిఏ అనే ఒక పెద్ద క్రైస్తవ ట్రస్ట్ ఆస్తిది. వాళ్ళు లిఖితపూర్వకమైనటువంటి పరిమితులు ఇవ్వాలి. అది బిషప్ గారికి లేదు. నంబర్ 1 అది మొట్టమొదటి వైఫల్యము. ఆయన దానిని ఫేక్ చేసి పర్మిషన్ లేకున్నా, పవర్ ఆఫ్ అటర్నీ లేకున్నా నాకు ఉంది అని చెప్పి ఆయన మరి మాయ మాటలు చెప్పి దీన్ని కడుతున్నాడు. 2వ పాయింట్,
స్కూల్ వాతావరణంలో ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఏ స్టేట్లో అయినా ఒక స్కూల్ క్యాంపస్లో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేది మీరు విన్నారండి? దయచేసి ఐఎమ్ ఆస్కింగ్ ప్రెస్ పీపుల్ టు రెస్పాండ్. నోవేర్ ఇన్ ద వరల్డ్, నోవేర్ ఇన్ ఎనీ కంట్రీ దిస్ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ స్ట్రక్చర్ ఆన్ ఎ స్కూల్ క్యాంపస్ వుడ్ కమ్ అప్. But this man, the bishop, has illegally started this, commercial complex for his own benefit. ఇది కూడా తప్పు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మేమంతా చదువుకున్నాం ఇక్కడ. గత 150 ఏళ్లలో లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఉండే చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యే మేడం గారు కూడా ఈ స్కూల్ చదువుకున్నారండి. కాబట్టి స్కూల్ వాతావరణంలో, స్కూల్ క్యాంపస్లో ఇలాంటి వాణిజ్య సముదాయము కట్టకూడదు. Dekare Venkatesh Aranatwani is a stranger, a man on the road. He is nothing to do with the property. మేము అబ్జెక్షన్స్ అన్ని రేస్ చేసినప్పుడు బిషప్ గారికి పర్మిషన్ ఇవ్వకుండా హోల్లో పెట్టారు. అలాంటి హోల్లో పెట్టినటువంటి సమయంలో ఒక 2 monthsకు బడేకరే వెంకటేష్కు పర్మిషన్ దొరకడం జరిగింది. ఆ పర్మిషన్ మీదనే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. బడేకరే వెంకటేష్ అని ఉన్నటువంటికి లీజ్ డీడ్ ఇచ్చారు. ఆ డీడ్ వచ్చేసి అతనికి మా డయాసిస్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మొత్తం 16 నెలల తర్వాత అతనికి రెంట్కు హ్యాండ్ ఓవర్ చేయాలి బిల్డింగ్. సో అతను వుడ్ బి టెనెంట్ అండి, కాబోయే అద్దెదారుడు మాత్రమే. అతనికి ఎలాంటి లీగల్ రైట్స్ ప్రాపర్టీ మీద లేవు. అలాంటి వానికి కూడా లీలలు ఏంటంటే రోడ్డు మీద పోయే వ్యక్తికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది అక్రమం. అంతే మాత్రమే కాదు, ఈ డీడ్స్ అన్నీ కూడా ఇల్లీగల్, ఫ్రాడ్యులెంట్గా అబ్టైన్ అయినాయి అని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రారు డిఐజీకి రికమెండ్ చేశారు. 2 సబ్ రిజిస్ట్రార్స్ సస్పెండ్ అయినారు. తర్వాత నేను డిఐజీ గారిని కలిసినప్పుడు డిఐజీ గారు కూడా కలెక్టర్ గారికి ఈ డీడ్స్ అన్నీ నల్లిఫై చేయండి అని వారు లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. సో కలెక్టర్ గారి దగ్గర దీని నల్లిఫికేషన్ ఆఫ్ ద డీడ్స్ ప్రాసెస్లో ఉంది. అలాంటి సమయంలో కూడా వాళ్ళు చెప్తారు, అయ్యా మాకు వాటితో సంబంధం లేదు, జునైనిటీతో సంబంధం లేదు అంటే చార్మినార్ నాదంటే రాసిచ్చినట్టు ఈ స్థలాన్ని వెంకటేష్కి రాసిచ్చారండి, పర్మిషన్ ఇచ్చారండి. సో ఆ పర్మిషనే తప్పు. అలాంటి సమయంలో ఈ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటిది అక్రమ కట్టడము.